సో గైస్ ఏం లేదు, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంత నైట్ వెళ్ళినాం. ఎంత అవుతుందా మంచిగా 12 అవుతుందా టైం చూడు, 12:30 అనుకుంటా. సో 12:10 అవుతుంది. ఎవరిదైనా బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే బాయ్. సో ఏంటంటే అన్న సీజన్ వస్తుంది అన్న. ఏం సీజన్? గణేశుని పండుగ సీజన్ వస్తుంది. నాకు మీ పణం అంతా గుంజుతుంది. గణేశులు చూసాం అని చెప్పి పోతున్నాం. సో అందరూ ఇట్లా డైలీ బ్లాగ్ చేయన్న, జాకన్న డైలీ బ్లాగ్ చేయి బ్రో, డైలీ బ్లాగ్ చెయ్యి ఓయ్ అని చెప్తారు. సో ఏంటంటే డైలీ బ్లాగ్ అని కాదు. సో ఒకసారి దులిపేడు పోదాం అనుకుంటున్నాం. ఆడ ఎట్లున్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు రెడీ కదా? సో ఆడ ఎట్లున్నాయి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తా. చూసాం మేము పోయేది మాది ఎట్లుంటది. పండుకున్నా జర నేను వర్క్ చేసుకొని నిద్ర పోయినా. వీళ్ళు వచ్చారు, బండి బి సెట్ కాలేకుండా. ఇగో మన అభిబాయ్ బండి, అరే బండి చూపిరా సైన్ బుల్లెట్ లాగా మనకైతే అయితే. సో అభిబాయ్ బండి పెట్టేసి వెళ్ళిపోయాడు, బాయిలో తాళం వేసి వేయండు. నేను బండి తీసుకున్నాం. మన వంశీ అడుగు అన్న బండి సెట్ చేసిండు, అన్న వస్తుండు. సో మనం అంతా ఒక 5 మెంబర్స్ ఉన్నావా. ఇట్లుంటుంది ఏముంటుంది. ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి అన్న. సో లవ్ యూ సో మచ్ 3K సబ్స్క్రైబర్స్, లవ్ యూ అనుకో. చలో స్టార్ట్ రా పెట్టే నడు. సో గాయస్ వచ్చేసినాం అనుకో దుల్పేట్కి అయితే. సో ఒక్కసారి చూసుకోవచ్చు మొత్తం గణేశులు. ఇది చిన్నదనమాట షెడ్. సో గాయస్ ఒక్కసారి చూసుకోండి, గణేశులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇది మన బాలాజీ దేవుంది అనమాట. సో క్రేజీ డిజైన్స్ అయితే చేసిరన్న మన దగ్గర అన్న వాళ్ళు అన్న వచ్చేసండి అన్న. ఒక్కసారి మాట్లాడండి, సబ్స్క్రైబర్స్ కూడా చెప్పండి అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. మనది కళాకారు ఏందన్న, పేరేందన్న? శ్రీ తుల్యభవాని గణేష్ ఐడల్స్. శ్రీ తుల్యభవాని గణేష్ ఐడల్స్ అన్న. సో అన్నతో మాట్లాడదాం అన్న. ప్రైజులు ఎట్లున్నాయన్న ఈసారి? ఎక్కువనా తక్కువనా లేకపోతే ఎట్లా? మా దగ్గర అయితే తక్కువ ఉంటుంది, నార్మల్ మన రీజనబుల్ ప్రైస్. అంటే ఏంటంటే మన అంతా యూత్ వస్తాయి అన్న. ఎట్లా తెలుసా అన్న, మన దాంట్లో అందరూ ఇంత పైసలు వేసుకొని పెడతాం అన్న. ఇంట్లోకేంది ఏం కదా, జర మీరు బి అర్థం చేసుకోవాలి. సో ఎట్లుందన్న రెస్పాన్స్? ఎట్లుందన్న ఈసారి? బాగానే ఉందన్న మాకు. ఓకేనా? ఇంకా మీకు బిజినెస్ ఎట్లుందన్న? అరే అన్న 100% అన్న. సో గైస్ చూసిరు కదా అన్న, మనం అడగక ముందుకే అన్నాడు అన్న. చెప్పనా వీడియో వచ్చి చూపిస్తే మేము డిస్కౌంట్ ఇస్తాం. విన్నారా? అడగక ముందుకే డిస్కౌంట్ ఇస్తా అంటారు అన్న వాళ్ళు. అన్న ఎంత % డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు అన్న? 30% డిస్కౌంట్ అన్న 30% ఓళ్ళు ఇస్తారే అన్న. అన్ని ఇస్తుండు, బాగా ఇస్తుండు. సో అన్న చెప్పండి అన్న, ఇట్లా మీరు ఐడియా ఏమన్నా కొత్త ఏమైనా ఈసారి ఉందా? ఏదన్నా కొత్త ఐడల్స్ ఏమైనా చేసిరా? కొత్త మోడల్స్ ఉంటాయి, చూపించగలుగుతారా అన్న? సో గైస్ రండి అన్న, వాళ్ళు చూపిస్తారంట. సో ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఒక ఐడల్ క్రియేట్ చేసిరన్న. నేను చూసి పాగలైపోయినా. అది ఐడియా ఎడికించి వచ్చిందన్నా మీకు అసలు. సో చూడండి గైస్, ఇది చూడండి ఎట్లుంది గణేశుడు అన్న. ఎట్లా నా ఐడియా అంతా? ఈ ఐడియా మనకి ఎంత వచ్చిందంటే మనం బొంబాయి స్టైల్ వినాయకులు బయట నుంచి చేస్తున్నాం అందరు. కాబట్టి మన వాళ్ళు ఎందుకు బయట పోతారు, మనమే చేస్తే మన వాళ్ళు ఇక్కడ ఇస్తున్నాను. క్రేజీ అన్న ఐడియా ఇది, క్రేజీ అన్న. నాకు తెలిసి ఈ ఐడియాలు ఇంతవరకు చూడలే, ఎవరు చేయలే. క్రేజీ అన్న ఇది. దూది కానీ ఒకసారి చూపిరా బెటే, హైలైట్ ఉంది. మన షెడ్లో పెడితే బోరాన్ ఉంటుంది కానీ జనం పెద్దది బుక్ చేస్తాం కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. సో ఇట్లుంటది మన హెచ్వైడి యూత్ అంటే. చూసిరు కదా అన్న మొత్తం పబ్లిక్ బోరాన్. సో పిన్ కోడ్ వచ్చేసి 5,12,000 అన్న. డైరెక్ట్ వచ్చేస్తా అన్న మనది. చెప్పన్న మళ్ళీ ఒకసారి చెప్పు పబ్లిక్. శ్రీ తుల్యభవాని గణేష్ ఐడల్ అన్న. శ్రీ తుల్యభవాని గణేష్ ఐడల్స్. మన పవన్ భాయ్ మంచిగా మాట్లాడుతున్నా అన్న, ఫ్రెండ్లీగా మాట్లాడుతుండు బాగా. అన్నీ ఏం లేవన్న, రామ్ అంటే జై శ్రీరామ్ కుష్లో చూపిస్తుండ అన్న. అడగకపోయినా చెప్తుండు అన్న. అయితే అడగపోయినా 30% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పిండు. సో ఇట్లనే ఉండాలన్నా మీరు ఎప్పుడు. ఇంకా మంచి గణేశులు తీసుకొని రావాలా. ఇంకేమున్నాయి చూసాం దా. సో అన్న పేరు మీ పవన్ అన్నతో మాట. హాయ్ పవన్ అన్న. జై శ్రీరామ్ అన్న. కొంచెం మీ వర్క్ గురించి మీరు ఏం చేస్తారో, అసలు ఏందన్న, రేట్స్ ఏమున్నాయి మొత్తం చెప్పాను. మన దగ్గర వచ్చేసి 50,000 నుంచి 55,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 50,000 నుంచి 50 రైట్ అన్న. చిన్న పీసెస్ నుంచి స్టార్టింగ్ అప్ టు 1 feet నుంచి 16 feet దాకా ఉన్నాయి. ఇంకా దీంట్లో 16 feet వరకు అంట. 16 feet మనకి ఎట్లైనా 15 feet కావాలా. ఇంకా మనకు వచ్చేసి నార్మల్ అంటే నార్మల్ కూడా వేసిస్తాము. ఇంకా డీటెయిలింగ్ కావాలంటే డీటెయిలింగ్ కూడా వర్క్. ఇది మొత్తం డీటెయిలింగ్ కాన్సెప్ట్. దీంట్లో ఎట్లుంటది అంటే 500 నుంచి తీసుకొని 5,000 దాకా కూడా మనం అట్లా డీటెయిలింగ్ స్టోన్ వర్క్ అనేది గణేష్ ఉంది. ఇంకా డీటెయిలింగ్ మీకు ఇంకా కొన్ని మనం ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ కూడా చేసి. ఈసారి ఎక్కువ పీసెస్ ఎందుకు తెచ్చినామంటే ఎక్కువ మంది, చాలా మంది మన ఈ ఫెస్టివల్ ని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అన్నట్టు, మన హిందుత్వాన్ని ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచాలి అని చెప్పి మనం తీసుకొని వచ్చినాం. నేనైతే ఈ ప్రైస్ లో అయితే చూడలే. అరే ఇట్లా మైక్ పట్టుకొని కాదు, ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడడానికి వస్తే పబ్లిక్ వెరైటీగా చూస్తుర్రు. ఎందుకేమో ఏమరా అయ్యా బా 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 బా.
హలో గాయస్, ఇలా గణేశుడు చూసిరా, నేను అట్కించి వస్తున్నా ఇక్కడ అయిపోయినా. అయిలో ఎట్లుందిరా రే గణేశుడు, మీకు ఎట్లుంది అంటే ఎట్లుంది నువ్వు చెప్పు కదా రే గణేశుడి గురించి. గణేశుడు అయితే మంచిగా ఉంది. ఇంకా ఐస్ కానీ మొత్తం తొండం అంతా ఫినిషింగ్ అంటే మంచిగా మన ఇంట్లో ఎక్కువ ఇట్లాంటివి ఇష్టపడతారు. సో మీకు ఒక అమ్మని పరిచయం చేస్తా. अम्मा राम राम, जय श्री राम. इधर आ जाओ अम्मा. कैसा चल रहा है अम्मा धंधा पूरा? अभी तो टाइम है, बोल रहे ना, अभी आ रहे देख रहे चल जा रहे अभी टाइम बहुत है ना. हाँ. अभी 1 महीने शायद. हाँ, अभी 1 महीना 25 दिन रहता. 65,000 में ये है, 60,000 में ये है, वो 40 में है. 60 आ रहा. लाल बाग का है अकेला है महाराजा. हाँ, वो मेरे बच्चे है. अच्छा, उनला भी बेचते क्या? क्या कैसा है अभी रिस्पांस, कैसा है? अच्छा है. ऐसा ही है. अभी कहाँ है रेस्ट? అవి ఒక 10-15 రోజులు అయింది అనుకో, 15 ఆగస్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు మీకు అంటే అప్పుడు నించోనికే ఇప్పటి నుంచే వస్తున్నారు కానీ సేల్ లేదు. ఇప్పుడే సేల్ లేదు, మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరు చూడడానికి వస్తారు కదా, ఇప్పుడు ఎందుకు మేము బి చూడడానికనే వచ్చినాం. ఇప్పుడు చూడడానికి వస్తారు ఇక జర టైం పాస్ అంతా, అంటే చూడాలి కదా ఫస్ట్. ఇట్లా చూసుకొని ఏంది మార్కెట్ దూల్పేటలో ఏముంది రాబోయే అని చూసుకున్న తర్వాతకి యూత్ అంతా వచ్చి తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఎట్లుండే అమ్మా? లాస్ట్ ఇయర్ ఇట్లనే ఉండే, డింగ్ అంతా మిలిగింది, అది అయింది. ఎట్లా అంటే మీరు ప్రాఫిట్ ఉన్నారా లేదా? ఓకేనా, ఏంది అంటే లాభంలో ఉన్నారా లేదా? ఏం లాభం? లాస్ ఉంటే కూడా మళ్ళీ మనం జీవితం అంట్లేనే కదా చేయాలి. ఎట్లా లాస్ అయితే కూడా. సో గైస్ చూసారు కదా, అమ్మ ఎంత క్లియర్గా చెప్తుంది. అంటే ఎవరిది అలాగుంటుంది అన్న, ఎవరి కష్టం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోస్ ఇస్తామా, నా బాధ నాకు ఉంటుంది. ఒక వీడియో పోతుంది, ఒక వీడియో పోదు. ఇప్పుడు వీడు ఉంటుంది, వీడు ర్యాపిడో కొడుతుంది అనుకుందాం. ఒకరోజు ఒక వాన పడ్డది అనుకో, ఎవరు బుక్ చేసుకోరు, కార్ బుక్ చేసుకుంటారు. ఇట్లా దోకా అయింది, మనకు లాస్ అయిందని మనం జీవితం అయితే ఖరాబ్ చేయాలి. सबके सपनों की महलों में అది సబ్స్క్రైబర్స్ చెప్పమ్మా. కొంతమంది ఉంటారు అంటే గివ్ అప్ ఇచ్చేస్తారు, కొంతమంది ఉంటారు వీడియో తీద్దాం అనుకుంటారు. అరే నేను వీడియో తీద్దాం అనుకుంటా, కానీ అరే నాతో అవుతుందో కాదో, లేదా కొంతమంది ఒక బిజినెస్ పెడదాం అనుకుంటారు. చేసుకొని చేస్తాం మేము. ఒక్కసారి చెప్పమ్మా వాళ్ళకి, అరే మీకే అనుకుంటారు ఇష్టం, ఇంట్లోనే కూర్చొని అన్ని చేసేద్దామని మీకే చెప్పమ్మా. ధైర్యం ఉండాలి, అయితే చేస్తాం. ఇది లాస్ బిజినెస్ అదే డేర్ ఉండాలా. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అంటే ఏమన్నా అయినా అంటే మనుషులకు వస్తాయి బాధలు అనేది. ఒక్కొక్కసారి చెప్పుకోదా, మనుషులకు వస్తేనే మనకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిండు. ఇప్పుడు ఏ బిజినెస్ ఉంటే కూడా కొంచెం లాస్ ఉందమ్మా. లాస్ అయితే మనం చచ్చిపోతామా? బతకాలి, చేయాలి, అట్లా ఉన్నది మనది. అమ్మ ఏమంటుందంటే ఫైనల్ గా ఏది వచ్చినా మనం నించోవాలా బాయ్, నించోవాలా. మనకు ప్రాబ్లమ్స్ ఇలా వస్తే రేపు వెళ్ళిపోతాయి. మనం అట్లనే ఉండాలా. శానేయాలా, మనం హైదరాబాద్ వాళ్ళం తెలుసు కదా, మినిమం అట్లనే ఉండాలి. ఏం చెప్పాలి, దేవుడు మనకు జీవితం ఇస్తే బతకాలి. బాధ వస్తే కూడా బతుకురా నాయనా అని పుట్టించిండు. నేను నీ కాడికే వస్తా, సస్తారా నాయనా అంటే చేతులతోని పానం ఇస్తున్నారు. లొకేషన్ ఏందమ్మా ఇది? మగర కమాన్ అంటారు. నమస్తే, జై శ్రీరామ్. అన్న వాళ్ళ మమ్మీ అనమాట. चुटमुट चल रहा समझा अपना बड़ा बंगले के पास बद्री सिंह कलाकार బద్రీ సింగ్ కళాకార్ బడా బంగ్లా అంట. ఇక్కడికి వస్తే అమ్మని చూస్తారు, అన్నం చూడడానికి గుర్తుపెడతారు. ఇక్కడనే ఉంటారు అన్న వాళ్ళు. అన్న రైట్, థ్యాంక్ యూ అన్న. జాక్ బై ఆఫీసర్. సో హైలైట్ ఏంటంటే మన మాదాపూర్కి అన్న వాళ్ళు వచ్చారు. అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఆయన ఎట్లనో అన్న. సో అన్న వాళ్ళు అందరూ వచ్చారు. నేను అక్కడ మాట్లాడుతున్నా కదా, వచ్చి శ్రీతో చెవుడు గణేష్ ధన్మన్ అట్లా భయపెడతారా అన్న? బుకింగ్ అయిందా అన్న? మనది అయిపోయింది, ఇప్పుడే తీసుకోవాలి. ఏడా బుకింగ్ ఏది గణేష్? అరే అన్న ఎట్లుందన్న ఈసారి మొత్తం యూత్ ది మనది ఎట్లుందన్న ప్లానింగ్? 100% గణేష్ పండుగ అంటే అసలు ఫుల్ క్రేజ్ ఉంటుంది ఎక్కడైనా కానీ. అన్న చెప్తున్నా కదా, ఎట్లుంది తెలుసా అన్న రెస్పాన్స్ యూత్ ది నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లుండేనో దానికి డబల్ అయిపోయారు అన్న. ఎవ్రీ ఇయర్ డబల్ అయితేనే ఉంటుంది గణేష్. స్కూల్ ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం, 6 నుంచి ఈ రోజు కూడా 10 days చేస్తాం. అన్న మన విజయ్ కుమార్ అన్న మాట్లాడతారు. అన్న జై శ్రీరామ్. అన్న చెప్పాలి, మన యూత్ కి మనం అందరం కూడా ధర్మాన్ని కాపాడాలంటే యువతని మెల్లమెల్లగా పెంచాలి. ధర్మం విషయంలో ధర్మం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పిల్లలకి. వచ్చి గణేశుడు మండపంలో కూర్చొని దేవుడి పాటలు పెట్టాలి, భజన పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల మన పిల్లలు ఏమవుతుంది అంటే మార్పు కోరుతారు. వచ్చినప్పుడు వాళ్ళకి బుక్కులు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి పారాయణము, భగవద్గీత, జాగ్రత్తగా మనము మన ధర్మం పాటు నడవాలి. అంటే మంచి దారిలో నడిపిస్తే మన పిల్లలకి చెడు అలవాట్ల మీద ఓరు. ఏంటంటే ఈ మధ్య ఎక్కువ శాతం అయితే గాంజాయి, మందు, సిగరెట్ల దాని దాని రెక్కలు పోకుండా కరెక్ట్గా మన ధర్మం విషయంలోకి వస్తే పిల్లలకి ధర్మం ఏంది, ధర్మం మన పురాణాలలో ఏం చేసిరు, ఋషి మునులు ఏమేమి చేసిరు అవన్నీ మనం చెప్పే. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మనకు వినాయకుడు పండుగ వచ్చిందంటే బాలగంగాధర్ తిలక్ వల్ల. అదే ఎందుకంటే మనం అందరం యూనిటీకి, ధర్మం విషయంలో యూనిటీ రావాలి అంటే
గణేశుని దగ్గరనే మనం అందరం యూనిటీ ఫస్ట్ దేవుడు అంటే గణేశుడే. గణేశుడు గణేశుని తర్వాతనే ఏ దేవుడైనా. ఏ దేవుని పూజ చేసినా మనం తొలి పూజ చేసుకునేది గణేశునికే. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గణేశుడు కూడా పెట్టేటప్పుడు ఎవరైనా కూడా మనం ఆ టైప్ లో విగ్రహం పెడతాం, ఆ హీరో లాగా పెడతాం, ఈ హీరో లాగా పెడతాం. అది కాదన్న, అది అస్సలు కాదు. గణేశుని లాగానే పెట్టాలి, దేవుని లాగానే చూడాలి. ఎందుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫారెన్ లకి కూడా వచ్చి గణేష్ పండుగ ఖచ్చితంగా గణేష్ పండుగ చేసుకొని వాళ్ళు ఈ 10 రోజులు మంచిగా ఎంజాయ్ చేసి ఇయర్ మొత్తం ఫారెన్ లోనే ఉంటారన్నా. కానీ గణేశుని పండుగ ఒక 10 days వస్తారు, మళ్ళీ జాబ్ అన్న. ఎందుకంటే మాక్సిమం ఎవరు ఎంత బిజీ ఉన్నా సరే గణేష్ టైంలో మాత్రం మాక్సిమం కలవడానికి కలుస్తారు కాబట్టి కలవడానికి ఖచ్చితంగా ఉంటారు. సో దీంట్లో యూనిటీగా అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి 100% గణేష్ పండుగ మంచిగా చేసుకోవాలి. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ చెడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దూరం చేసి ఏదేమన్నా ఎప్పటికి ఏమున్నా సరే సో గణేష్ పండుగ ఏంటంటే అందరూ మంచిగా చేసుకోవాలి, కలిసిమెలిసి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. మీ యూత్ అన్న, యూత్ పేరేనా? యంగ్ ఇండియన్ యూత్ అసోసియేషన్. నా పేరు రాకేష్ యాదవ్, వివేకానంద నగర్, అల్లాపూర్, యంగ్ ఇండియన్ యూత్ అసోసియేషన్. అన్న జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నైస్ టు మీట్ యు అన్న. థ్యాంక్ యూ అన్న. సో గైస్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఏంది ఇట్లా సడన్గా ఎండ్ చేస్తారని చూస్తున్నా. ఫోన్లో ఛార్జింగ్ లేదు, సకా ఫోన్ లేదు, కానీ బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, 1000% ఉంది. నేను ఫుల్ జోష్లో ఉన్నాను అనుకో. ఇంకా ఎవరైనా వచ్చినా మాట్లాడతా, ఇంకేమైనా ఉన్నా మాట్లాడతా, ఏం రాబెట్టే అంతే. కానీ గాయస్ మేము ఎక్కడ పోయినా కానీ పబ్లిక్ మమ్మల్ని చూసి వస్తురా లేదంటే మేము తెలుసా లేదంటే బ్లాగ్లో కూడా వస్తారు. కానీ చెప్తున్నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఛార్జింగ్ ఏం లేదనమాట. సో లవ్ యూ గైస్, డూ లైక్. ఏంటంటే గాయస్ ఇగో ఈయన ఇంతవరకు ఏం ఇప్పియలే గాయస్ ఇంతవరకు. అరే ఇప్పిస్తారా నాయన? ఎప్పుడు ఇప్పిస్తా? ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసుకోరు, ఇప్పిస్తా, పెట్టుకునేవాడు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సారీ గైస్, ఎనర్జీ ఉంది, ఛార్జింగ్ లేదు. డన్, థ్యాంక్ యూ.